ఒక పెద్ద సమస్యని దాని గురించి అసలు మాట్లాడకుండానే పరిష్కరించడమెలా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? కాని మనందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడు సరిగ్గా ఇదే చేసి చూపించాడు. ఈరోజు మనం ఆ అద్భుతమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ అసలు పాయింటేంటంటే, ఒక సమస్యను దాని పేరు కూడా ఎత్తకుండా పరిష్కరించగలమా? ఇది సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగిన ఒక సరదా సంఘటనలో దొరుకుతుంది. సరే, ముందుగా మనం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి వెళదాం. అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ఏదో పెద్ద సమస్య గురించి చర్చ నడుస్తోంది. అసలు సమస్య ఏంటంటే, రాజ్యంలో వ్యవసాయం దెబ్బతింది. ఆహార కొరత ఎక్కువైపోతుంది. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? రాజుగారి సభలోని మేధావులందరూ ఆ తుంగభద్ర నది నీళ్లని ఎలా వాడాలి, ఎలాంటి ఎరువులు వెయ్యాలి, ఇలాంటి టెక్నికల్ విషయాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సీరియస్ డిస్కషన్ మధ్యలో ఎవరూ ఊహించని వ్యక్తి ఎంటర్ అయ్యారు. మన తెనాలి రామకృష్ణుడు. అతని రాకతో ఆ చర్చ మొత్తం పక్కదారి పట్టబోతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్న ఆ టైంలో రాముడు చాలా కాన్ఫిడెంట్గా ఒక మాటన్నాడు. మహారాజా, నా దగ్గర ఒక స్పెషల్ వరి విత్తనముంది. దీన్ని వాడితే దిగుబడి 3 రెట్లు పెరుగుతుంది. ఇది మామూలు మాట కాదు కదా, ఒక రకంగా రాజుకొక ఛాలెంజ్ విసిరినట్టే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాజుగారేమో మంచి నేల, ఎరువులు, మందులు ఇలా ప్రాక్టికల్ విషయాల గురించి ఆలోచిస్తుంటే, రాముడు మాత్రం ఒక విచిత్రమైన కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? ఆ విత్తనాలు నాటేవాళ్లకి ఆవులించే అలవాటు ఉండకూడదట. ఏంటి, వ్యవసాయానికి ఆవులింతకు సంబంధమేంటి? సభలో అందరూ షాక్. సరే, రాముడు పెట్టిన ఈ కండిషన్ ఒక పజిల్ లాంటిది. ఒక వ్యవసాయ సమస్యకి ఆవులించడానికి లింకేంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. రాముడి మాటలకు రాజుగారికి కొంచెం విసుగొచ్చింది. అసలు ప్రపంచంలో ఆవులించని మనిషి ఎవడైనా ఉంటారా అని అడిగారు. కాని విచిత్రమేంటంటే, ఆ మాట అంటూనే రాజుగారికే ఒక పెద్ద ఆవులింతొచ్చేసింది. ఆ ఒక్క క్షణంలో రాజుగారికి ఏదో తట్టినట్టు అయింది. రాముడు పెట్టిన ఆ వింత షరతు, ఇప్పుడు తనకొచ్చిన ఆవులింత, అంతఃపురంలో జరిగిన ఒక గొడవ అన్నీ ఒక్కసారిగా కనెక్ట్ అయ్యాయి. ఓహో, అసలు విషయం ఇదా అని ఆయనకర్థం కావడం మొదలయింది. రాజుగారికి వెంటనే గుర్తొచ్చింది. అరే, మొన్ననే కదా రాణిగారు ఆవులిస్తే తాను కోప్పడ్డాను అని. అప్పుడు క్లియర్గా అర్థమైంది, రాముడు మాట్లాడుతోంది వ్యవసాయం గురించి కాదు, తన పర్సనల్ లైఫ్ గురించి అని. ఈ మొత్తం నాటకం వెనుక ఉన్నది రాణిగారేనని ఆయనకు తెలిసిపోయింది. సరే, అసలు ప్రాబ్లమేంటో అర్థమయ్యాక సొల్యూషన్ చాలా ఈజీ కదా. రాజుగారు వెంటనే యాక్షన్లోకి దిగారు. అంతఃపురంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. రాముడి ఇండైరెక్ట్ మెసేజ్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఆ రాత్రే రాజుగారు నేరుగా రాణిగారి దగ్గరికి వెళ్లారు. తను కోప్పడినందుకు క్షమాపణ చెప్పారు. అంతే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ సాల్వ్ అయిపోయింది. సో అలా కథ హ్యాపీగా ఎండ్ అయింది. తన అద్భుతమైన తెలివితో ఒకే దెబ్బకు 2 సమస్యల్ని పరిష్కరించిన తెనాలిరాముడికి రాజురాణి ఇద్దరూ కలిసి విలువైన బహుమతులిచ్చి సత్కరించారు. కానీ ఈ కథ కేవలం సరదా కోసం కాదు. దీని వెనుక ఒక చాలా పవర్ఫుల్ లెసనుంది. ఇప్పుడు మనం రాముడు వాడిన ఆ స్ట్రాటజీని కొంచెం డీప్గా అనలైజ్ చేద్దాం. రాముడి బ్రిలియన్స్ ఇక్కడే కనిపిస్తుంది. అందరూ చూస్తున్న సమస్యేంటి? వ్యవసాయం, ఆహార కొరత. కాని రాముడు దాన్ని పట్టించుకోలేదు. దాని వెనకున్న అసలు సమస్యను టార్గెట్ చేశాడు. అదే రాజురాణిల గొడవ. అంటే ఫుడ్ షార్టేజ్ అనేది జస్ట్ ఒక సిమ్టమ్. అసలు జబ్బు రాజుగారి కోపం. అందుకే పరిష్కారం కొత్త విత్తనాల్లో లేదు, ఒక సింపుల్ సారీలో ఉంది. సో మనం కూడా తెనాలి రాముడి స్ట్రాటజీ నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. 1. ఎప్పుడూ పైకి కనిపించే టెక్నికల్ డీటెయిల్స్లోనే ఇరుక్కుపోవద్దు. దాని వెనకున్న ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. 2. డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఒక కథలాగో, ఒక పోలికలాగో విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పాలి. దీనివల్ల ఎదుటివాళ్లు డిఫెన్సివ్గా ఫీల్ అవ్వరు. వాళ్లకే సొంతంగా విషయం అర్థమయ్యేలా చేయొచ్చు. ఫైనల్గా మనం పరిష్కరించాల్సింది సిమ్టమ్స్ని కాదు, అస్సలు రూట్ కాజ్ని. ఈ కథ మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను ఉంచుతుంది. కొన్ని సెన్సిటివ్ విషయాల్లో సూటిగా వెళ్లడం కంటే ఇలా పరోక్షంగా వెళ్లడమే ఎందుకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది?
మన లైఫ్లో కూడా ఇలాంటి కష్టమైన సంభాషణలు చాలా వస్తాయి. కొన్నిసార్లు సమాధానం డైరెక్ట్గా చెప్పడంలో ఉండదు, ఎదుటివారికి తెలివిగా అర్థమయ్యేలా చేయడంలోనే ఉంటుంది. ఏమంటారు?